సైతానుగాడు చాలా కుయుక్తిపరుడండి. వాటి గురించి ఏం రాసుందంటే దొంగ, అబద్ధికుడు, మోసగాడు అనే కాదు, వాడు ఒక తంత్రగొట్టు. ఏం కొట్టువాడు? తంత్రగొట్టు. అంటే తంత్రాలు ప్రయోగిస్తాడు వాడు, వ్యూహ ప్రకారం ఫైట్ చేస్తాడు. ప్లాన్ లేకుండా, ప్రణాళిక లేకుండా వాడు చేయడు. అలా వాడు ఉపయోగించేటువంటి తంత్రాలలో ఈరోజు ఒక కీలకమైన విషయం మన మనస్సును కూర్చున్నది. దీన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ ఒకసారి లైవ్ పెట్టుకొని వినండి. కనీసం 2-3 సార్లు వింటే కానీ హృదయానికి ఎక్కనటువంటి విషయం ఇది. ఇతరులకు కూడా తెలియజేయండి, అవసరం ఇది. అందుకే నేను ఇంతగా చెప్తున్నాను. రెండు తంత్రాలు మీకు చెప్తాను. 2 తంత్రాలు. మన మనస్సు మీద జరిగే యుద్ధాలలో మొట్టమొదటిది అవమానము. మనల్ని అవమానపరచుట, మనల్ని కృంగదీయుట, మనల్ని బలహీనపరచడానికి వాడు వాడుకునేటువంటి ఆ తంత్రాలలో మొట్టమొదటిది అవమానపరచుట, అవమానంగా మనల్ని మాట్లాడుట. తప్పకుండా రాసుకో బిడ్డ, నీ హృదయంలో భద్రం చేసుకో, నీ పెన్నుతో నోట్స్ మీద కూడా రాసుకో. అవమానం. దీనికి బైబిల్లో అనేక నిరూపణలు ఉన్నాయి. అందుకే నేను మీకు ఈజీగా బాగా అర్థమైంది దావీదు కాబట్టి దావీదే చూపిస్తాను. ఇప్పుడు తమ్ముడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. అన్న తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి తెగించలేకపోయాడు. తమ్ముడు సిద్ధపడ్డాడు. తమ్ముడు యుద్ధానికి సిద్ధపడ్డప్పుడు సహజంగా అన్న ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయాలి. అరే నాకు ధైర్యం లేదురా, నువ్వు సిద్ధపడ్డావు తమ్ముడా, పోరా, కనీసం నువ్వు పోయి గెలిస్తేనన్నా ఆ పేరు మా ఇంటికన్నా వచ్చిద్ది, నువ్వు గెలిచినా వచ్చిద్ది, చచ్చినా కూడా మాకు పేరు వచ్చిద్ది, పర్వాలేదు పోనాయనా అని ప్రోత్సహించాలి. కానీ ఇక్కడ ఏలియాబు భౌతికమైన ప్రేమకు లోనై భావోద్రేకానికి గురై తమ్ముణ్ణి బలహీనపరచ చూశాడు, అవమానపరిచి. దానికి ఏలియాబు వాడిన పదాలు ఏంటంటే నీ గర్వమును, నీ హృదయ చెడుతనమును నేను ఎరుగుదును. తమ్ముడిని ఏమని మాట్లాడుతున్నాడంటే కృంగదీయటానికి, వాడు యుద్ధానికి పోకుండా ఆగుతాడేమో అని ఇట్లాంటి పదాలు వాడుతున్నాడు. ఏమని వాడాడంటే నీకెంత గర్వమో నాకు తెలుసురా, నీ హృదయం ఎంత చెడిపోయిందో నాకు తెలుసు, నువ్వు అట్లాంటోడివిరా ఇట్లాంటోడివిరా అని తమ్ముడిని అవమానపరిచి మాట్లాడాడు. నీ వల్ల గాంధీ తమ్ముడు చేయటానికి సిద్ధపడ్డప్పుడు తమ్ముడిని ప్రోత్సహించాలి. తమ్ముడా నా వల్ల కాలేదు, నువ్వు చేస్తున్నావు, సంతోషం నాయనా అని ఎంకరేజ్ చేయాలి. కానీ డిస్కరేజ్ చేస్తూ ఉన్నాడు, అవమానపరుస్తూ ఉన్నాడు. తద్వారా తన తమ్ముడి మనసుని కృంగదీయాలని ఒక యుద్ధంలాగా చేస్తున్నాడు తమ్ముడి మనస్సు మీద. మన మనస్సుని కృంగదీయటానికి కొంతమంది వ్యక్తులు చేసే దాడి మనల్ని అవమానపరచి మానసికంగా మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నించుట. ఇది నంబర్ 1. అర్తహషస్తా దగ్గర పర్మిషన్ తీసుకొని పడిపోయిన యెరూషలేం ప్రాకారాలను పునర్నిర్మించడానికి నెహెమ్యా పూనుకుని ఆయన దగ్గర నుండి సొమ్ముని, టైముని, అలాగే కావలసిన వస్తు సామాగ్రిని తీసుకొని యెరూషలేంకు వచ్చి పడిపోయిన ప్రాకారాలని పునర్నిర్మించడానికి పూనుకున్నాడు నెహెమ్యా. అలా నెహెమ్యా పూనుకొని పడిపోయిన ప్రాకారపు గోడను మళ్ళా నిర్మించడానికి బయలుదేరినప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు నెహెమ్యాకు ముందు ఎదురైంది ఏందో తెలుసా? అవమానం. టోబియా, సన్బల్లట్టు అనే దౌర్భాగ్యులు లేచి గోడ కడుతున్నాడు. ఆ గోడ కాలిపోయిన గోడ, కూలిపోయిన గోడ, పడిపోయిన గోడ కడుతున్నారా? ఎంత దృఢంగా కడుతున్నారు. వారు కట్టిన గోడ మీద ఒక నక్క ఎగిరిన ఎడల ఆ గోడ పడిపోవునంటాడు. ఏంటాడు కట్టేది గోడ? ఏందాయన చేసేది? ఏందాయన పొడిచేది? ఇలాంటి మాటలు మాట్లాడితే ఈ మాటలు తీసుకెళ్ళి నెహెమ్యాకు చెప్పారు. 'చూడండి, వ్యక్తులు మాట్లాడే మాటలు
మన చెవికి వచ్చేటట్టు చేస్తాడు సైతాను. వ్యక్తులు అన్న మాటలు మన హృదయానికి, మన చెవికి, మన మనసుకు చేరవేస్తాడు, అది ఏదో రూపంగా. ఇక అది విన్న కాడి నుంచి ఈ మనసు దృఢంగా లేనటువంటి వాళ్ళు, ఈ మనసుని కాస్త అణుచుకునే శక్తి లేనటువంటి వాళ్ళు వెంటనే కృంగిపోయి, నీరసించిపోయి, నిరుత్సాహానికి వెళ్ళిపోయి, దిగజారిపోయి ఫైట్ మానేస్తారు, పోరాటం ఆపేస్తారు. ఇక చివరికి ఎలా అయిపోతారంటే, నా కష్టాన్ని ఎవరూ గుర్తించకపోగా అందరూ నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు, నన్ను ఎట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు, అసలు నేను ఎందుకు బతకాలి, సస్తే పోయింది కదా అని వెంటనే మనోళ్ళు ఫైనల్గా పోయేది సావుకాడికి. ఎందుకు సావాలనుకున్నారు? అవమానం ఎదురైందంట. అప్పివలసినోడు తిట్టాడంట, అవమానం ఎదురైందంట. భర్త తిట్టాడంట, అవమానం ఎదురైందంట. భార్య తిట్టిందంట, అవమానం ఎదురైందంట. తల్లిదండ్రి తిట్టారంట, అవమానం ఎదురైందంట. పక్కోడు నవ్వాడంట, అవమానం ఎదురైందంట. పక్కోడు ఏడిచాడంట, అవమానం ఎదురైందంట. కాబట్టి ఇన్ని రకాలుగా అవమానం ఎదురైంది కనుక ఇంకా నేను చచ్చిపోతే పోయిద్ది. వాడి తంత్రం చూడండి, ఒక మాటతో నిన్నెట్లా కొట్టేస్తున్నాడో వాడు చూడు. వెధవ ఒక మాటను ఉపయోగించి నీ నరాల వీక్నెస్ని వాడు తెప్పిస్తున్నాడు చూడు. ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత సమర్థుడైన నిన్ను ఒక వెధవగా చేసి నిలబెట్టి నీ అంతటా నువ్వే చచ్చేటట్టు నీకు ఆలోచనలు వచ్చే విధంగా సైతాను కుట్ర చేస్తున్నాడు. చెవులు గలవారు ఆత్మస్వరం ఇందురుగాక. దానికి వాడు ఎక్కడెక్కడ ఎవడెవడు వాగిన వాగుళ్ళన్నీ నీ మనసుకు చేరవేస్తూ ఉంటాడు. అది వ్యక్తుల ద్వారా కావచ్చు, వస్తువుల ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా. అయితే ఇక్కడ నెహెమ్యాను చూసినా, దావీదును చూసినా, దానియేలును చూసినా, యోసేపును చూసినా, వీళ్ళందరి మీద మానసిక యుద్ధం జరిగింది ముందు. బైబిల్లో ఇంకా భక్తులందరూ వీళ్ళందరినీ పక్కన పెడితే మన టాప్ హీరో, మన హీరో ఎవరో? నెంబర్ 1లో యేసయ్య. యేసయ్యను కూడా మానసికమైనటువంటి వేటవాడు చేశాడు. యేసయ్యను కూడా అడుగడుగున శాస్త్రుల రూపంలో, పరిసయ్యుల రూపంలో, సద్దూకయ్యుల రూపంలో, యూదుల రూపంలో 4 విధాలుగా యేసు ప్రభుని అవమానపరిచే మాటలు మాట్లాడుతూ, ఆయన్ని హేళన చేస్తూ, అవమానపరుస్తూ, తృణీకరిస్తూ చాలా డిస్టర్బ్ చేశారు. మనం జాగ్రత్తగా యేసయ్య లైఫ్ని చదివితే అర్థమైద్ది మనకి ఈ సంగతి. అబ్బా, మానసికంగా ఆయన్ని కూడా చాలా వేటాడారు కదా అనిపిస్తుంది. అవమానపరిచి దాన్ని బట్టి ప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రవక్త స్వదేశమందు తప్ప మరి ఎక్కడ కూడా ఘనహీనుడు కాడు అనే మాట వాడాడంటే, స్వదేశమందు స్వజనుల దగ్గర ఆయనకు ఘనహీనత కలిగింది. ఘనహీనత అంటే అవమానం ఎదురైంది, తృణీకారం ఎదురైంది. సో సైతానుగాడు వాడే తంత్రాలలో మొట్టమొదటిది అవమానపరచుట. ఈరోజు కేవలం నాకు అవమానం జరిగిందని సచ్చినోళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుల పాలయ్యాను, తలా ఒక మాట అందరూ నాకు అవమానమైందని ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ నన్ను అవమానపరిచారు, తలో ఒక మాట నన్ను మాట్లాడారు, ఎవరు నన్ను అర్థం చేసుకోలేదని సచ్చినోళ్ళు ఉన్నారు. నా కొడుకు నన్ను అవమానపరిచాడు, నా కూతురు నన్ను అవమానపరిచిందని సచ్చిన తల్లులు తండ్రులు ఉన్నారు. బాయ్ ఉన్నారా లేరా? నా బంధువుల్లో, నా చుట్టపక్కల్లో నాకు అవమానం జరిగింది, నేను ఎందుకు బతకాలని సచ్చినోళ్ళు ఉన్నారు. నా పిల్లలు నన్ను ఇట్లా అన్నారని చచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. నా తల్లిదండ్రి నన్ను తిట్టారు, నన్ను అవమానపరిచారు, నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోయేటట్టు చేశారు అని సచ్చిన పిల్లలు ఉన్నారు. ఎందుకు అలా అయ్యారు? అవమానం. మనకేమనిపిస్తుంది? అవమానం అంటే ఏముందిలే అనిపిస్తుంది. కానీ అది మన అనుభవంలోకి వచ్చినప్పుడు దాన్ని జీర్ణించుకోవటం మన మనసుకు చాలా కష్టం. కానీ ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా భక్తులు ఎదుర్కొన్నారు, భూమి మీదికి నేను వచ్చినప్పుడు కూడా దాన్ని నేను ఎదుర్కొన్నాను. అపవాది తంత్రములలో మనల్ని అవమానపరచుట ఒకటి.
ఆ వ్యాఖ్యలు మన మనసుకు వచ్చేటట్టు చేసి తద్వారా మనసును కృంగదీసి మనల్ని పనికి రాకుండా చేయటం వాడి తంత్రం. జాగ్రత్తగా విను, తీసుకో, మైండ్లోకి, హృదయంలో తీసుకో. ఈరోజు చెప్పే ఈ సందేశం పోగొట్టుకున్నారా చాలా దెబ్బతింటారు. మీరైనా నేనైనా ఎవడు పిసుకావద్దు ఈరోజు, సేవకులు కూడా. మొదటిది ఏం చెప్పాను? అవమానం. అన్ని ఆ అక్షరం మీదే చెప్తా, జాగ్రత్తగా వినండి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, ఎవడైనా నిన్ను అవమానపరుస్తున్నాడు అంటే సైతానగాడు నిన్ను గలిబిలి చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే అవమానమును లక్ష్య పెట్టవద్దు. అవమానమును లక్ష్య పెట్టవద్దు, లక్ష్య పెట్టొద్దు, పట్టించుకోవద్దు. దాన్ని దులిపివేయి. దాన్ని తీసుకున్నావా, వికెట్ ఎగిరినట్టే, నీ వికెట్ అవుట్. అవమానం ఎదురైందా, ఛాలెంజ్గా తీసుకో, ఛాలెంజ్గా తీసుకో, సవాల్గా తీసుకో, రోషం తెచ్చుకో. దాన్ని బట్టి నీ మనసును ఇంకా రేపుకో, కానీ దాన్ని చూపించి నీ మనసును కృంగదీసే సైతానుకు మాత్రం ఛాన్స్ ఇవ్వద్దు. ఓకేనా? ఏం చేస్తావు? అవమానం ఎదురైతే నీకు దాన్ని తీసుకొని కృంగిపోతావా, ఛాలెంజ్గా తీసుకొని రేగుతావా? దావీదు ఏం చేశాడో తెలుసా? తన అన్న తనను అవమానపరిచి నలుగురిలో మాట్లాడిన మాట, పెద్దన్న ఏలియాబు పలికిన మాట, నీ గర్వము, నీ హృదయపు చెడుతనం నాకు తెలుసురా, యుద్ధం చూడటానికేగా నువ్వు వచ్చింది అని నలుగురిలో పట్టుకొని అట్ట మాట్లాడితే తమ్ముడికి అవమానం కదా. ఏం గర్వం చూసావన్నా నా దగ్గర? ఏం చెడిపోయింది నా హృదయం? ఎక్కడ నువ్వు తేడా చూసి ఈ మాట మాట్లాడుతున్నావు అనాలి. ఏమనలా, ఏమనలా. ఏమంటిని? నిన్ను మాట మాత్రము కదా పలికి తిని, ఏం చేశాను, నేనేం పోయానా ఏంది, ఊరక నువ్వు అనవసరంగా టెన్షన్ పడి మాట్లాడతావు అని అక్కడ ఆ మాట అని పక్కకు వచ్చి దాన్ని దులిపేసి మళ్ళా ఇంకొక దగ్గరికి పోయి అదే ప్రకారము పలికెను అన్నాడు. అంటే కృంగిపోయాడా, లేకపోతే రోషం తెచ్చుకున్నాడా? దయచేసి చెప్పండి నోరు తెరిచి. మరి ఈరోజు కొంతమంది ఎందుకు, నాకు అక్కడ అవమానం ఎదురైంది, నాకు ఇక్కడ అవమానం ఎదురైంది, నాకు అలా అవమానం ఎదురైంది, నాకు ఇలా అవమానం ఎదురైంది, నేను ఎందుకు బతికుండాలి, నేను చచ్చిపోతే పోయిద్ది కదా అని మీ హృదయంలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీ మనస్సులో మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? నువ్వేం ఆలోచిస్తున్నావో పరిశుద్ధాత్మకు తెలియదా? నువ్వు ఎలా దిగజారిపోయావో దేవుని ఆత్మకు తెలియదా? నువ్వేమనుకుంటూ ఇక్కడికి వచ్చావో, ఏమనుకుంటూ అందులో లైవ్లోకి వచ్చావో, ఏమనుకుంటూ జూమ్లోకి వచ్చావో, నీ హృదయంలో ఏం ఆలోచన ఉందో నా దేవుని ఆత్మకు మొత్తం తెలుసు. నేనేమనుకున్నానో తెలుసు, ఏమనుకుంటున్నానో తెలుసు, నువ్వేమనుకున్నావు, ఏమనుకుంటున్నావు తెలుసు. కాబట్టి బిడ్డలారా, ప్రేమతో చెప్తున్నా, రెండు చేతులు నమస్కరించి చెప్తున్నా, దయచేసి వాడు కృంగదీయటానికి నీ మనస్సు మీద యుద్ధం చేస్తాడు. వాడి 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 కుట్రకు బలి కావద్దు. యేసయ్య సైతం తన ఎదుట ఉన్న అవమానమును లక్ష్య పెట్టలేదని రాసుంది గ్రంథములో. అవమానమును లక్ష్య పెట్టక అన్న మాట ఎక్కడుందో తీస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక, జాగ్రత్తగా వినాలి, ఎవ్వరు మిస్ కావద్దు ఈరోజు నేను చెప్పే అంశాలు. 12వ అధ్యాయము 2వ వచనం. తీశాడు కష్టపడి మావాడు. చెప్పు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, అవమానమును నిర్లక్ష్య పెట్టాడంట. ఎంత అవమానం జరిగిందండి యేసయ్యకి. ఈరోజు చిన్న మాట అవమానం నీకు ఎదురైతే నేను చస్తా, నేనెందుకు బతకాలి, తూనా బతుకు పాడుగానని రకరకాలు అనుకొని మానసికంగా చచ్చావు, శారీరకంగా కూడా చావటానికి సిద్ధమవుతున్నావు. యేసయ్య పొందిన అవమానాలు నువ్వు పొందావా? అసలు ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లవు నువ్వు, నేను దమ్మిడికి జల్లను. మన బతుకులు
మనం ఇంత మాటకి ఇంతసేటు లాక్కొని పీక్కొని గందరగోళం అవుతాం. అదే ఆయన సుప్రీం అండి, రారాజు అండి, ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్ అండి. అలాంటి మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి బీదరికపు జీవితాన్ని జీవించి, సొంత దోనే లేదు, మళ్ళా చెక్క పనోడు వడ్రంగం పని చేశాడు కానీ సొంత పడవ కట్టుకోలా. నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదన్నాడు నా ప్రభు. ఏమంటే అరచేతుల దెబ్బలు తిన్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, అన్నిటికంటే దారుణమైన అవమానం థూ అని ముఖం మీద ఉమ్మితే ఆ ఉమ్మును సహించాడు. ఎంత అవమానం అది! నిన్ను చూసి పక్కన ఒక మాట అంటే తట్టుకోలేవు, పక్కన ఉమ్మితే కూడా నువ్వు వాడిని పోయి కలబడతావు. వాడు ఒకసారి ఊస్తే 2 సార్లు, వాడు నిన్ను చూసి ఊస్తే నువ్వు 2 సార్లు థూ థూ అని ఊస్తావు. ఎందుకు? వాడిని రెచ్చగొట్టాలి, వాడిని గల్లించుకోవాలని. నువ్వు అవమానం తట్టుకోలేవు. కానీ ఎంత దారుణమైన అవమానం అంటే, అందరికీ పైనున్నవాడు, దేవదూతలకు పైనున్నవాడు ఆకాశం నుండి భూమి మీదకి వచ్చాడంటే దేవదూతల కంటే కిందికి వచ్చాడు. భూలోకం మీద మానవులు ఉన్నారు, భూమి మీద. ఈ భూమి కింది భాగంలోకి వెళ్ళాడు, పాతాళలో కంటే మనుషుల కంటే కూడా కిందికి తగ్గించుకున్నాడు. అందరికీ పైనున్నవాడు దేవదూతల కంటే కిందికి వచ్చాడు, మానవుల కంటే కిందికి వెళ్ళాడు. చెరను చెరగా కొనిపోయినన్నప్పుడు భూమి యొక్క క్రింది భాగములకు దిగాడని అర్థం ఉంది. అంటే ఎంత తగ్గించుకున్నాడో చూడండి. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపరిచి అన్నిటికంటే తగ్గించుకుని ఇప్పుడు అన్ని నామముల కంటే పైనామాన్ని పొందాడు. కాబట్టి నీవు ఈరోజు ఎదురైన అవమానాన్నే చూస్తున్నావు, కానీ రేపు దేవుడు నిన్ను ఘనపరచబోతున్న సంగతి నువ్వు ఎందుకు దృష్టించవు? నువ్వు లక్ష్య పెట్టాల్సింది, దృష్టించాల్సింది మాయ్ నిద్రముఖమా, జాగ్రత్తగా విను. నిద్ర పోవట్లేదులే, పోతాయని అనుమానంతో చెప్తున్నా బాయ్. నువ్వు కూడా ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న అవమానకరమైన పరిస్థితులను నీవు నిర్లక్ష్యపరిచి నా దేవుడు నీకు ఇవ్వబోతున్న ఘనమైన భవిష్యత్తు మీద దృష్టి పెట్టు. ఏం భయపడవాకు, కృంగిపోవాకు, నిరాశకు తాపివ్వవా. ఎన్నైనా రాని అవమానాలు రాని, అవన్నీ నిన్ను రెచ్చగొట్టని, అంతేగాని కృంగదీయటానికి ఛాన్స్ ఇవ్వద్దు. కొంచెం మెత్తబడ్డావా వాడు వేట మొదలు పెడతాడు. ఒక అవమానానికి నువ్వు బలహీనపడ్డావంటే, ఒక అవమానానికి నువ్వు జడిసావంటే ఇక అన్నీ అయ్యే వచ్చేటట్టు చేస్తాడు వాడు. ఆహా కొద్దిగా లొంగాడండి, ఇక వదిలిపెట్టకూడదు, కాస్త లొంగిందండి ఈ పాయింట్లో, ఇంక వదిలిపెట్టకూడదు, ఇంకా లేవకుండా తొక్కాలని పదే అయ్యే ఎదురయ్యేటట్టు చేసి నీ మనసును కాకావికలం చేసి నేను అడుగు కూర్చోబెడతాడు. కాబట్టి నువ్వు అలాంటి కృంగుబాటుకు ఎడమియొద్దు. క్లియర్గా అర్థమైందా? రైట్, అయిపోయింది మొట్టమొదటిది.